హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థినిపైన దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. విద్యార్థినికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. హన్మకొండలోని కాజీపేట కడిపికొండ బ్రిడ్జిపై ఈ ఘటన జరిగింది. బాధితురాలు జనగాం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థినిపైన దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. విద్యార్థినికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. హన్మకొండలోని కాజీపేట కడిపికొండ బ్రిడ్జిపై ఘటన జరిగింది. బాధితురాలు జనగాం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లైన్ అందిస్తారు. చంద్రశేఖర్, హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థినిపైన దుండగుల యాసిడ్ దాడికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఆ విద్యార్థిని పరిస్థితి ఏ విధంగా ఉంది? చక్రి, ఏదైతే హన్మకొండలో మన నర్సింగ్ హోమ్ లో బిఎస్సి నర్సింగ్ చదువుతున్న ఒక అమ్మాయి, 21 సంవత్సరాల అమ్మాయి ఈ రోజు కాలేజీకి వచ్చి తను హాల్ టికెట్ తీసుకొని రిటర్న్ వెళ్తున్నారు. తను జనగామ జిల్లా జాఫర్గడ్డ మండలం చెంది వెంకటాపురం గ్రామానికి చెందిన ఆ అమ్మాయి ఇటు హన్మకొండలో బిఎస్సి నర్సింగ్ చదువుతున్నారు. హాల్ టికెట్ తీసుకొని వెళ్తున్న క్రమంలో కాజీపేట మండలం కడిపికొండ వద్ద అక్కడ తను బైక్ మీద వెళ్తున్న, తన స్కూటీ మీద వెళ్తున్న క్రమంలో అక్కడ కొంతమంది ముగ్గురు దుండగులు ఎవరైతే ఉన్నారో యువకులు, వారు అజ్ఞాత వ్యక్తులు వారైతే ఒక కెమికల్ బాటిల్ ని అమ్మాయిపై విసరడం జరిగింది. దీంతో అమ్మాయి కాలు మొత్తం కూడా ఆ కెమికల్ పడటంతో మొత్తం కూడా బ్లాక్ గా అయిపోయిన పరిస్థితి. మొత్తం వెంటనే ఈ విషయం తెలుసుకున్న అక్కడ ఉన్న ప్రజలు వెంటనే అంబులెన్స్ పిలిపించైతే తనని వరంగల్లోని ఎంజిఎం కు తరలించారు. ప్రస్తుతం వరంగల్ ఎంజిఎం లో చికిత్స అందిస్తున్నారు. తన ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగానే ఉంది. కాకపోతే కెమికల్ మొత్తం కూడా తన కాలు మీద పడటంతో కాలు మొత్తం కూడా రంగు మారిపోయి బ్లాక్ కలర్ గా అవ్వడం జరిగింది. ప్రస్తుతం అత్యవసర వైద్య సేవలు అయితే అందిస్తున్నారు. ఒక పక్క ఇటు పోలీసులు కూడా ఆ సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు కూడా ఇప్పుడు ప్రస్తుతం అమ్మాయి వద్దకు చేరుకున్నారు. అక్కడ అమ్మాయి దగ్గర విచారిస్తున్న పరిస్థితి, ఎవరు ఈ సంఘటనకు పాల్పడి ఉంటారు అనే ఏమైనా అనుమానాలు ఉన్నాయా అలాంటి విషయాలపై అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తానికైతే అమ్మాయి పైన కెమికల్ తో దాడి చేయడం కొంత పరిచయం ఉన్న వ్యక్తులే ఈ విధంగా చేసి ఉంటారా, అసలు దీనికి వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయనే విషయంలో అయితే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఆ విచారణ చేసిన తర్వాత పోలీసులు మరింత సమాచారం వెల్లడించే అవకాశం ఉంది. ఒక అమ్మాయి ఒంటరిగా వెళ్తున్న అమ్మాయిపై ఆ గుర్తు తెలియని ముగ్గురు యువకులు అయితే దాడి చేస్తున్నట్లుగా అయితే ప్రస్తుతం మనకి సమాచారం అందుతుంది. చెప్పి చంద్రశేఖర్, నర్సింగ్ విద్యార్థినిపై ఎందుకు యాసిడ్ దాడి చేయాల్సి వచ్చింది? దానికి కారణాలు ఏమైనా విద్యార్థిని తల్లిదండ్రుల నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా చంద్రశేఖర్? ప్రస్తుతానికి విద్యార్థి తండ్రి కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికి వారు ఎలాంటి అనుమానాలు అయితే మనకి చెప్పడం లేదు. మా అమ్మాయి కాలేజీకి వచ్చి తను హాల్ టికెట్ తీసుకొని రిటర్న్ అవుతున్న క్రమంలోనే కొంతమంది అక్కడ కాపు కాచైతే ఈ దాడి చేశారు అని మాత్రం చెప్తున్నారు. ఎవరు చేశారు ఏంటి అనేది పోలీసులు విచారిస్తున్నారు. ఆ విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఇది కావాలని చేశారా, లేదంటే ఇంకా వేరే ఏదైనా కుట్రకోణం ఉందా, ఏ కారణం చేత ఈ విధంగా దాడి చేసి ఉంటారనేది అయితే మనకి పూర్తి వివరాలు పోలీసులు అందించిన సమాచారం మేరకు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పోలీసులు జరిగిన సంఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఒక పక్క దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఆధారాలు కూడా ఏమైనా దొరుకుతాయా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే బాధిత అమ్మాయితో కూడా మాట్లాడడం జరిగింది. ఏమైనా అనుమానాలు ఉన్నాయా, ఇలాంటి ఏమన్నా అవకాశం ఉన్నాయంటూ బాధిత మహిళతో పాటు వారి యొక్క పేరెంట్స్ తో కూడా మాట్లాడిండు. పూర్తి వివరాలు పోలీసులు త్వరలో తెలిపే అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే ఇది ప్రీ ప్లాన్డ్ గా అమ్మాయి కోసం కావాలనే ఈ రోజు రిటర్న్ వెళ్తున్న క్రమంలో ఒంటరిగా వెళ్తుందని అనుకొని కాపు కాటు మాత్రం దాడి అయితే చేశారు. దీని వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయని మరి పోలీసులు రేపు తెలిపే అవకాశం ఉంటుంది. చంద్రశేఖర్, ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళు కెమికల్ మీద పోయడం జరిగింది. ఆ పోసిన వెంటనే ఆ యొక్క అమ్మాయి కాలు మీద మొత్తం పడడం జరిగింది. కాలు మొత్తం కూడా మొత్తం బ్లాక్ గా అయిపోయింది. కలర్ మొత్తం కాలు మారిపోవడం జరిగింది. అది ఏ రసాయనం వేశారు ఏంటి అనేది కూడా
ప్రస్తుతానికి మాకు తెలియలేదు. మొత్తం అయితే ఆ కెమికల్ కాలు మీద పడడంతో కాలు మొత్తం కూడా కలర్ మారిపోవడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఎంజిఎంలో అత్యవసర వైద్య చికిత్సలు అయితే అందిస్తున్న అమ్మాయికి ఎలాంటి ప్రాణ అపాయం అయితే లేదు. కొంత ఆ కాలు మీద పడడం వల్ల అది ఎలాంటి ప్రభావితం చూపెడుతుంది అనేది అయితే మనకి డాక్టర్లు చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అమ్మాయికి ప్రాణ భయం అయితే ఏం లేదు. కాకపోతే ఒక్కసారిగా ఇలాంటి కెమికల్ దాడి ఒక అమ్మాయి పైన ఈ విధంగా చేయటం అయితే మొత్తం కూడా ఇటు వరంగల్ జిల్లాలో కొంత చర్చనీయాంశమైంది. ఇటు అమ్మాయి భద్రత పైన ఇంకొంత మరింత జాగ్రత్తలు తీసుకోవాలి అని మాత్రం కొంత ప్రజల నుంచి తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మా పాప హాల్ టికెట్కి పోయింది, కాలేజీకి పోయింది. కాలేజీ నుంచి హాల్ టికెట్ తీసుకుంటుంటే వస్తుంటే గుర్తెలు వ్యక్తులు కట్టుకుండా గ్రామంలో యాసిడ్ బాటిల్ కెమికల్ బాటిల్ ఇసిరేసిండు. మా పాపకి ఏమీ తెలియదు, కలర్ చేంజ్ అయింది, కొద్దిగా కాలు కూడా బ్లాక్ అయింది. గుర్తెలు వ్యక్తులు ఏమన్నారు? ఏమో వాళ్ళే ఇప్పుడు ట్రీట్మెంట్ చేశారు. మీరేమవుతారు? డాడీని సిఐ వచ్చిండు, ఎస్ఐ గారు వచ్చింది. మా పాప హాల్ టికెట్కి పోయింది. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తరచుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇప్పటికే బాబు మాజీ మంత్రి హరీష్ రావు పైన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా హరీష్ రావు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తనను బట్టి విక్రమార్క రాజకీయాలకు అన్ఫిట్ అన్నారని, అసలు ఆయన ఏ యాంగిల్లో రాజకీయాలకు ఫిట్ అనుకుంటున్నారో తనకు తెలియట్లేదన్నారు. రాజకీయాలు నోరు పారేసుకుంటే ఈ రాష్ట్ర అవసరాల కోసం ప్రణాళికలు తయారు చేయకుండా సక్రమంగా గాలి కుదిలేసి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం అత్యంత ట్రాన్స్పరెంట్ గా వ్యవస్థను తయారు చేసి ప్రజలకు అందిస్తా ఉంటే, ఇవన్నీ అందిస్తే 3 ట్రిలియన్ ఎకానమీ దిశలో ఈ రాష్ట్రం వెళ్ళిపోతే, అభివృద్ధి చెందితే 30% గ్రోత్ 10% పవర్ గ్రోత్ వచ్చేస్తే ఈ ప్రభుత్వానికి రాష్ట్రానికి ఎక్కడ మేలు జరుగుతుందో అనేటువంటి బాధ భయం ఉన్నటువంటి వ్యక్తులు అలా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు బాగా అనిపిస్తుంది. ఐ పిటీ దెమ్. సో యూ నీడ్ టు హ్యావ్ ఎ విజన్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ద స్టేట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ విజన్, you are unfit to be a leader of the state. You should always think about the growth of the state, and for that growth you have to plan all sectors. It can be water, it can be power, it can be law and order with a good governance. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వెనుక 50,000 కోట్ల రూపాయల స్కామ్ ను బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది. సరే, ఒక అడుగు ముందుకేసి తమ స్థాయిని దించుకునే విధంగా నన్ను పట్టుకొని అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేటువంటి మాట బట్టి విక్రమార్క గారు నన్ను ఉద్దేశించి మాట్లాడారు. సరే, బట్టి విక్రమార్క గారు అన్నట్టు నేను అన్ఫిటే కావచ్చు. దేంట్లో అన్ఫిట్? నీలాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు 20%, 30% కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు. దాంట్లో నేను అన్ఫిటే. మీరు బాగా ఫిట్ ఇలా, ఎందుకంటే మీ ఫిట్నెస్ బయటపడ్డది కదా. నోరు బారేసుకోవడం చాలా సులువు బట్టి గారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. 24 గంటల నాణ్యమైన కరెంటును రైతుకు, పరిశ్రమలకు, గృహాలకు, పట్టణాలకు, పల్లెలకు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఎవరు అన్ఫిట్? మీరా మేమా? హూ ఈజ్ అన్ఫిట్? మంత్రి సంధ్యారాణి పైన మాజీ డిప్యూటీ సీఎం రాజనోద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సంధ్యారాణి పిఏ కేసు విషయంలో వైసీపీ పార్టీకి కానీ తమకు కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. తప్పు మీరు చేసి తమపై బురద జల్లే ప్రయత్నం చేయవద్దని, సంబంధం లేని విషయంలో తమను లాగొద్దని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా 4 సార్లు ఒకసారి మంత్రి అయినప్పటికీ ఏ కుటుంబానికి కానీ ఏ ఉద్యోగిని కూడా ఇబ్బంది పెట్టలేదన్నారు. ఎవరు ఎలాంటి వారో నియోజకవర్గ ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు. ఒక బాధిత మహిళ, ఒక ఉద్యోగురాలు, మంత్రిగా ఉన్న గుమ్మడి సంజయరాణి గారి పిఏ సతీష్ పై మీడియా ద్వారానైతేనేమి లేదా పోలీస్కి ఇచ్చిన కంప్లైంట్ ద్వారానైతేనేమి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే సంబంధం లేని, మనకు సంబంధం లేని అంశం అది మహిళా అంశం. మహిళలు చూసుకుంటున్నారు, మహిళా సంఘాలు చూసుకుంటున్నారు అన్ని కూడా. అయితే ఈరోజు ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే, తన రాజీనామా లేఖలో కూడా బందాపు సతీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేశారు. అంతేకాకుండా గౌరవ మంత్రి సంజయరాణి గారికి కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా పేరు చెప్పనప్పుడు కూడా నా మీద ఉన్నట్టు కూడా ఆరోపణలు స్పష్టంగా ఆమె ప్రెస్ మీట్ అంటే వింటే స్పష్టంగా తెలుస్తుంది. నిజంగా ఇటువంటి సంఘటన గురించి మాట్లాడడానికి నాకు బాధగా ఉంది. ముఖ్యంగా ఇటువంటి ఆరోపణలు మంత్రి గారి పిఏ మీద కానీ మంత్రి గారి కుటుంబం మీద రావడం కానీ దురదృష్టకరం. అంతటితో నాకలేదు కదా, ఎస్పీ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ కట్టారు 145/2025. దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు
ఆమె చెప్పిన దాంట్లో నిజమెంత అబద్ధం అనేది తేలుస్తారు అధికారులు. అధికారం ఉన్నది మీరే కదా, మేము కాదు కదా. ఈ మధ్య ఎవరి మీద కేసులు పెడుతున్నారు? మా పార్టీ వారి మీద పెడుతున్నారు కేసులన్నీ కూడా. ఏదైనా ఇబ్బంది పెడతాం, మాకు మీరు ఇబ్బంది పెడతారు, మేము ఎందుకు ఇబ్బంది పెడతాం? ఎవరైనా చెప్పండి నేను. సికింద్రాబాద్లోని గురుమూర్తి కాలనీలో మద్యం దుకాణం తరలించడంతో తమ పోరాటం ఫలించిందన్నారు సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి కోట నీలిమ. దీంతో గురుమూర్తి కాలనీ వాసులు సంబరాలు జరుపుకున్నారు. పోరాటంలో మొదటి నుంచి అండగా ఉన్న కోట నీలిమకు కృతజ్ఞతలు తెలిపారు కాలనీ వాసులు. హార్మోనీ ఎవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కాలనీ వాసుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతం తాగుబోతుల అగడాలతోటి అలజడికి లోనయ్యారని, ఎటకెలకు మద్యం దుకాణం వేరే చోటికి తరలించడంతో ప్రజలు పూర్తి సంతోషంగా ఉన్నారని కోట నీలిమ తెలిపారు. మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా అనేక రూపాల్లో నిరసనలు తెలిపినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేశారు కాలనీ వాసులు. సాన్విక గురుమూర్తి లేన్లో ఉండే ఈ పిల్ల మనకు చెప్తోంది, ఈ రోజు నుంచి ఆ రోడ్డు మీద నేను నడవగలను. ఎక్కడైతే ముందర ఒక వైన్ షాప్ ఉండేది, ఇప్పుడు లేదు. ఆ వైన్ షాప్ షిఫ్ట్ చేయడం ఇవాళ జరిగింది. 1వ తారీఖున ఆ వైన్ షాప్ క్లోజ్ అయ్యి ఈ పక్కనే ఇంకో చోట్లోకి వెళ్ళింది. ఇక్కడున్న ఒక 2000 కంటే ఎక్కువ మంది రెసిడెంట్స్ వీళ్ళకి ఒక పెద్ద రిలీఫ్. ఎందుకంటే క్రితం 3 ఏళ్లుగా వీళ్ళు ఫైట్ చేస్తున్నారు ఈ వైన్ షాప్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని. మన సమాజంలో అందరికీ హక్కులు ఉన్నాయి, వైన్ షాప్ వాళ్ళకి ఈక్వల్ హక్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఈక్వల్ హక్కులు ఉన్నాయి. అందరూ ఎవ్రీబడి హ్యాస్ రైట్స్ ఇన్ అవర్ సొసైటీ. కానీ ఒకళ్ళ రైట్ మూలంగా ఇంకోళ్ళు సఫర్ కాకూడదు అని ఇక్కడ మేము ఆందోళన చేసి ప్రభుత్వం వైపు నుంచి కూడా రిక్వెస్ట్ చేసాం, ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసాం. ఇక్కడున్న వైన్ షాప్ ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి దీన్ని షిఫ్ట్ చేయాలి. మేము థ్యాంక్ చేస్తున్నాం ఇవాళ మేమందరం. గురుమూర్తి లేన్ అసోసియేషను, ఇక్కడ మహిళలు అందరూ, పెద్దలు అందరూ సపోర్ట్ చేయడం మూలంగా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి ప్రజల కోరిక మేరకు వాళ్ళకి ఉన్న ఆందోళన. ఎయిడ్స్ అంటే కేవలం డిసెంబర్ 1ని గుర్తుకొస్తుందా? ఎయిడ్స్ను తగ్గించామని నిర్మూలించామని గతంలో సర్కారు గప్పలకు పోయింది. కానీ రోజు రోజుకు ఎయిడ్స్ కేసులు పెరుగుతున్నాయి. హెచ్ఐవి కేసులో చదువుకున్న యువత ఎక్కువగా ఉండడంతో ఆందోళనలు పెరుగుతున్నాయి. డ్రగ్స్ గంజాయి సేవనంతో పాటు ఇంజెక్షన్ల వల్ల విస్తృతంగా వ్యాధి వ్యాప్తి చెందుతోంది. ఓవైపు విచ్చలవిడిగా లైంగిక కలాపాలు, మరోవైపు ఇన్ఫెక్షన్ సిరంజిలతోటి డ్రగ్స్, ఓవైపు ఐటీ ప్రొఫెషనల్స్, మరోవైపు లేబర్ను కబలిస్తుంది హెచ్ఐవి. ఇక దీంతో వ్యాధి సోకిన కుటుంబ సభ్యుల ఆందోళన నెలకొంటోంది. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతూ ఉండడంతో భయాందోళన నెలకొంది. ఐటీ ఉద్యోగులు పెరుగుతున్న కేసులతోటి మేనేజ్మెంట్లు అప్రమత్తం అవుతున్నాయి. ఇకపై ఐటీ ఉద్యోగులకు రెగ్యులర్గా హెచ్ఐవి టెస్టులు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 వచ్చేసరికి మనకి ఒక్కసారిగా గుర్తొచ్చే పేరు ఎయిడ్స్. రెడ్ రిబ్బన్ ఫొటోసు, సెమినార్లు, క్యాంప్స్, స్టేట్మెంట్లు, జాగ్రత్తలు పాటించండి అంటూ పోస్టర్లు, ఆ రోజంతా ఎక్కడ చూసిన అవగాహన మాటలే. మరి డిసెంబర్ 2 వచ్చేసరికి అన్ని మర్చిపోయి జీవితం మళ్ళీ అదే వేగంలో, అదే నిర్లక్ష్యంలో కొనసాగుతుంది. కానీ వైరస్ మాత్రం మర్చిపోదు. మన నిర్లక్ష్యాల్ని, మన అలవాట్లని, మన అజాగ్రత్త నిర్ణయాలని ఉపయోగించుకుని నిశ్శబ్దంగా, వేగంగా మన మధ్య పెరుగుతుంది. ఎయిడ్స్ తగ్గింది, కేసులు తగ్గుతున్నాయి, పరిస్థితి నియంత్రణలో ఉందని గత దశాబ్దం నుంచే ప్రభుత్వాలు గట్టిగా చెబుతున్నాయి. కానీ తాజా ఆరోగ్య డేటా చూస్తే వాస్తవం భయంకరంగా ఉంది. ప్రతి సంవత్సరం కొత్త కేసులు తగ్గాల్సిన బదులు కొన్ని రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్నాయి. అందులో తెలంగాణ కూడా ఒకటి. అంతేకాకుండా అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే బాధితుల్లో చదువుకున్న యువతే ఎక్కువగా ఉన్నారు. పాతకాలంలో ఈ వ్యాధికి గురయ్యేది అక్షరాస్యత లేని, అవగాహన లేని వారేనన్న అపోహ ఉండేది. కానీ నేడు పరిస్థితి మారింది. హెచ్ఐవి కేసులో ఇంజనీర్లు, కార్పొరేటివ్ ఉద్యోగులు, ప్రభావిత నగరాల్లో స్థిరపడిన యువతే ఎక్కువగా ఉన్నారు. అయితే చదువుకున్న వారిలో హెచ్ఐవి ఎక్కువగా ఎందుకు వ్యాప్తి చెందుతుందో ఓసారి పరిశీలిస్తే విచ్చలవిడిగా లైంగిక సంబంధాలు, డేటింగ్ యాప్స్ సంస్కృతి, కండోమ్ ఉపయోగం పైన నిర్లక్ష్యం, నాకేం అవద్దనే మూర్ఖత్వం ఇవి నేరుగా కారణాలైతే మరో రహస్యధారిగా డ్రగ్స్ సంస్కృతి. ఇటీవలి సంవత్సరాల్లో యువతలో మరొక ప్రమాదకర అలవాటు పెరిగింది. డ్రగ్స్, గంజాయి, హెరాయిన్, రసాయన మాదక ద్రవ్యాలు, గుంపులుగా ఇంజెక్షన్లు పంచుకోవడం, అదే సూదిని పలువురు ఉపయోగించడం ఇది హెచ్ఐవి వ్యాప్తికి ప్రధాన కారణమైంది. డ్రగ్స్ సంస్కృతి ఎంత ప్రమాదకరమైందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఎయిడ్స్ ఇప్పుడు పుస్తకాల విషయం కాదు, నేరుగా కాలేజీల్లో, కంపెనీల్లో, నైట్ పార్టీల్లో తిరుగుతోంది.
తెలంగాణలో ఇటీవల ఒక పెద్ద షాకింగ్ డేటా బయటపడింది. హెచ్ఐవి కేసులో గణనీయ సంఖ్య ఐటీ ఉద్యోగులది. రోజుకు 10 గంటలు కంప్యూటర్ ముందు పని, వీకెండ్ పార్టీలు, డబ్బు, స్వేచ్ఛ ఇవి కలిసినప్పుడు బాధ్యతలు మసుగుబారాయి. కొన్ని కంపెనీలు మాత్రం దీనిని సీరియస్గా తీసుకున్నాయి. కొన్ని మేనేజ్మెంట్లు రెగ్యులర్ హెచ్ఐవి టెస్టింగ్ ఆలోచనలో ఉన్నాయని సమాచారం. ఇది నైతికమా వద్దా, ప్రైవసీ సమస్యల, అది మరో చర్చ. కానీ ఈ నిర్ణయం వెనుక ఉన్న భయం మాత్రం నిజం. ఓవైపు ఐటీ, మరోవైపు లేబర్ వైరస్కు వర్గం లేదు. ఇది ధనవంతుడు పేదవాడు చూడడు. ఒక సిరంజి నుంచి, ఒక నిమిషపు బలహీనత నుంచి, ఒక తప్పు నిర్ణయం నుండి ఈ వైరస్ ఎవరి జీవితానికైనా ప్రవేశించగలదు. నిర్మాణ రంగ కార్మికుల నుంచి క్లబ్లో నైట్ లైఫ్ ఎంజాయ్ చేసే యూత్ వరకు వైరస్ వ్యాప్తి విస్తరిస్తుంది. అయితే ఒక్కరి తప్పు ఇంకొందరి జీవితాన్ని నాశనం చేస్తుంది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ విస్తుపై విషయాలను వెల్లడించింది. అత్యంత బాధాకరం ఏంటంటే హెచ్ఐవితో జీవిస్తున్న చాలామంది తమ జీవిత భాగస్వామికి కూడా చెప్పకుండా ఉన్నారు. దీంతో కుటుంబాలు మౌనంగా చిన్న భిన్నమవుతున్నాయి. కొన్ని చోట్ల తల్లిదండ్రుల నుంచి పిల్లలకు కూడా వైరస్ చేరిన ఘటనలు ఉన్నాయి. మనకు గుర్తు చేసుకోవాల్సింది ఒకే ఒక విషయం. ఎయిడ్స్ అంటే ప్రచారం కాదు, ఎయిడ్స్ అంటే సిగ్గు కాదు, ఎయిడ్స్ అంటే పాపం లేదా నైతిక తీర్పు కాదు. ఎయిడ్స్ అంటే అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం, తప్పు నిర్ణయం. ఈ మహమ్మారి ఇంకా మన మధ్య ఉంది. ఈ వ్యాధి నిర్మూలించబడలేదు, పూర్తిగా తగ్గలేదు, అంతేకాదు మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రశ్న అదే. ఎయిడ్స్ అంటే మనకు కేవలం డిసెంబర్ 1న మాత్రమే గుర్తుకు రావాలా, లేక మనం ఇంకా బ్రతుకున్నంత కాలం జాగ్రత్తగా ఆలోచించాల్సిన వ్యాధ? ఒకసారి అందరూ ఆలోచించండి. బీ కేర్ఫుల్. చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి నెల ఏదో ఒక నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు హోంమంత్రి అనిత. విజయవాడలోని రామలింగేశ్వర నగర్లో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు అనిత. ఇప్పటి వరకు 63,57,000 మందికి పింఛన్ పంపిణీ చేసినట్లుగా తెలిపారు. అభివృద్ధికి ఎంత పెద్ద పీట వేస్తున్నామో సంక్షేమానికి కూడా అంతే పెద్ద పీట వేస్తూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకెళ్లే కార్యక్రమంలోని ఒక పక్కన పనిచేస్తూనే సంక్షేమానికి కూడా అంతే పెద్ద పీట వేస్తూ ప్రతి ఒక్కరు పేదల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రతి పనికి కూడా ఎన్డీఏ కూటమి సభ్యులుగా మేమందరం కూడా వెనకాతలుండి ముందు ఆయనకు సపోర్టివ్గా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మన గద్దె రామ్మోహన్ రావు గారు కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ పెన్షన్ కార్యక్రమాల్లో నేను పాల్పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ లీడర్, ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు 5 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా మాకులాంటి చాలా మందికి మార్గదర్శకంగా నిలిచే వ్యక్తి ఈరోజు. ఎందుకంటే చాలా మృదు స్వభావి, రాజకీయాలు ఉండేవాళ్ళు చాలా రఫ్గా ఉంటారు, అందులోని విజయవాడలో ఉండేవాళ్ళు కొంచెం రఫ్గా ఉంటారు అనుకుంటాం. కానీ మా గద్దె రామ్మోహన్ రావు గారిని చూస్తే నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది ఇంత సాఫ్ట్గా కూడా రాజకీయాలు చేయొచ్చు, 5 సార్లు కాదు 6 సార్లు కూడా గెలవచ్చు, ఇలా కూడా ఉండి అని చెప్పి ఇలాంటి సీనియర్ల ద్వారా మేము నేర్చుకునే చాలా సందర్భాన్ని నేను చూస్తున్నా. ఇది మా కార్యకర్తలందరూ కూడా ఒక మోటివే. ఎందుకంటే ప్రతి నెల ఉదయాన్నే 5 గంటలకి 6 గంటలకు మొదలుపెట్టి అందరూ కూడా పెన్షన్కి వెళ్తున్న సందర్భంలో హోమ్ మినిస్టర్ గారు వాళ్ళు ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి ఇచ్చేసి, విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఇచ్చేసి కొన్ని పెన్షన్లు ఇచ్చి వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. అందువల్ల ఇది ఒక మాకు మోటివేషన్. దాంతోపాటు కృష్ణానదికి రిటైనింగ్ వాల్ నిర్మించిన నారా చంద్రబాబు నాయుడు గారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, దానితో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా గతంలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక 400 మీటర్లు వాళ్ళ అవసరాల కోసం గోడ నిర్మించడం జరిగింది. ఆ గోడ కూడా 7, 8, 9 లక్షల వరకు కూడా ఆ గోడ స్టాండ్ అవుతుంది, నీళ్లు లోనికి రాకుండా. పోయిన సంవత్సరం 12 లక్షల క్యూసిక్స్ వచ్చినప్పుడు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి కూడా మర్నాడు పగలు 2 పర్యాలు వచ్చి పరిశీలించడం జరిగింది. ఆ రోజున అది పొర్లి, ఈ ఉన్న గోడ పొర్లి నీళ్లు వచ్చి చాలా కుటుంబాలకు ఇబ్బంది జరిగి ప్రభుత్వానికి కూడా చాలా నష్టం వచ్చింది. అందువల్ల దాన్ని కూడా పూర్తి చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్ వారు 1,60,00,000. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జులిపించారు. అంబియన్స్ పోర్టులో అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేశారు. అదనపు అంతస్తులు, సేఫ్టీ బ్యాగ్ పాటించకుండా అనుమతులు లేని నిర్మాణాలను భారీ పోలీసు బందోబస్తు మధ్య జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్నారు. సర్కిల్ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠినంగా వ్యవహరించి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని రాజేంద్ర నగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి హెచ్చరించారు.
ఏలూరు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. నూజివీడు మండలంలో 2 గ్రామాల రైతుల మధ్య భూ వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. దేవరగుంట, జంగంగూడెం గ్రామాల మధ్య ఉన్న చింతలగట్టు ప్రాంతంలో ఆర్ఎస్ఏ నెంబర్ 1 ప్రభుత్వ భూముల సాగుపైన సరిహద్దుల వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఇదే విధంగా ఈ వివాదం కారణంగా ఇరు వర్గాల రైతులు ఒకరిపై ఒకరు కర్రలతోటి దాడికి దిగారు. రాత్రి వేళలో పొలాల్లో వేసిన నీటి బొరలను కోసేయడం, నాటిన మొక్కలను ధ్వంసం చేయడం, ఒకరినొకరు రెచ్చగొట్టే చర్యలు ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు పెంచాయి. ఇక చివరకు పరిస్థితి అదుపు తప్పి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో 2 గ్రామాలకు చెందిన 4 రైతులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఉద్రిక్తతను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మా భూమి మేము బాగా చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు 91లో మాకు కాగితం ఇచ్చారు సార్. దాన్ని బట్టి మేము 30 సంవత్సరాల బట్టి దాంట్లో ఉంటున్నాం సార్. ఫీల్డ్ అది 1 నెంబర్ సర్వే సార్. ఈ జంగూడు అశోక్ గారు మమ్మల్ని 2 నెలల మట్టి బాగా ఏదిచ్చి దాంట్లో నన్ను అరాచకం చేపిస్తున్నారు సార్. ఆ లేబర్తో మేము పంట కూడా వేసుకునేట్లేదు సార్. మమ్మల్ని పంట వేసుకునేకోకుండా ఆగమోగం చేసి ఇప్పుడు 2 నెలల మట్టి దాంట్లో బోర్లు కోసేసారు సార్. మొక్కలు నాటారు సార్. ఫారెస్ట్ రేంజర్ గారు వచ్చి మొక్కలు పీకేసాడు సార్. మొక్కలు పీకి చేసి మమ్మల్ని దాంట్లో మీరే చేసిందని చెప్పారని మేము గట్టు ఒకటి అడ్డం వేసారు సార్. చేనికి అడ్డంగా ముందు కంపేస్తే మేము తగలబెట్టేసాం సార్. తర్వాత గట్టు వేసారు సార్. ఆ గట్టు మేము బూడితో కానీ వెళ్తే వీళ్ళందరూ